నెంబర్ 1 ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. హనుమాన్ చాలీసా నిర్వహించిన వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ నుంచి ఎంతో ఘనంగా హనుమాన్ చాలీసా అయితే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. మీ పేరు, హనుమాన్ చాలీసా గురించి చెప్పండి. నా పేరు కందుల మల్లేశ్వరమ్మ. మల్లి గురుస్వామి అంటేనే జనాలందరికీ తెలుస్తుంది. నేను గురుస్వామిని. ఈ హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు, మళ్ళీ ధనుర్మాసంలో చేసే తిరుపాయి, ఇవన్నీ పారాయణాలు అంటారు. ఈ పారాయణాలు చేయటం వల్ల మానసికంగా, శారీరకంగా శక్తి వస్తుంది. శారీరక బలం పెరుగుతుంది, మానసికంగా బలం పెరుగుతుంది. ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా మనకి దక్షిణ భారతదేశంలో లేదు, కానీ ఉత్తర భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. హనుమాన్ చాలీసా హార్ట్ పేషెంట్లకి ఉత్తర భారతదేశంలో అతని గుండె పరిస్థితిని బట్టి 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు, 9 సార్లు డైలీ పారాయణం చేయమని వాళ్ళు మందులతో పాటు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయమని ప్రిస్క్రిప్షన్లు రాస్తారు డాక్టర్స్. అంత గొప్ప ప్రక్రియ ఇది. అది కాకుండా ఈ పారాయణం చేయటం వల్ల నిర్భయత్వం మరోగత, ధర్మానికి రూపం భగవాన్ శ్రీరాముడైతే ధైర్యానికి రూపం భగవాన్ ఆంజనేయ స్వామి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కనుక మనం ఈ హనుమాన్ చాలీసా పారాయణం కనుక చిన్నప్పటి నుంచి మనం కనుక ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని పిల్లలకు అలవాటు చేసినట్లయితే వాళ్ళకి భయం అనేది ఉండదు. వాళ్ళు భయం అనే దేనిలోంచి బయటపడతారు. ప్రతి వీక్నెస్ ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ భయం. ఒక రోగానికి కానీ, ఒక చీకటన్నా కానీ, ఒక నీళ్ళన్నా కానీ చాలామందికి భయం ఉంటుంది. అలాంటి భయాలు పోగొట్టాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణం జరగాలి. అది కాకుండా ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు, నూతన గృహాలు కట్టినప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఏంటంటే చిన్న మాటలకు కూడా స్పర్ధలు వస్తాయి. అది పెద్ద పెద్ద అగాధాల దాకా అయిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ ప్రారంభంలోటువంటి గొప్ప ప్రక్రియ హనుమాన్ చాలీసా భగవాన్ ఆంజనేయ స్వామి. ఆయన్ని తలుచుకొని ఈ 108 సార్లు కనుక ఈ పారాయణం గృహాల్లో కంపల్సరిగా, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కంపల్సరీగా నూతన గృహం కట్టినప్పుడు 108 సార్లు పారాయణం చేయిస్తారు. తప్పనిసరి గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం అవ్వగానే మాతో ఈ ప్రతి గృహంలో కూడా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆచారం ఉంది, చాలా చోట్ల లేదు. అది చేయటం వల్ల ఏంటంటే భూత ప్రేత గ్రహణాలు అనేవి ఇక ఇంట్లోకి రావన్నమాట. అది అంత గొప్ప ప్రక్రియ ఇది. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అవి కూడా చాలా మనకు పెద్దలు ప్రసాదించినటువంటి పారాయణాలు. దీన్ని పారాయణం అంటారు. నలుగురు కూర్చొని చదవటం ఈ కార్యక్రమం ప్రక్రియ. ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇది. అది అద్భుతం అన్నమాట. ఇది చేసినట్టే అసలు ఇంట్లో మనశ్శాంతి కానీ, భూతప్రేత గ్రహణాలు కానీ వెళ్ళిపోవటం, పిల్లల్లో భయాలు తొలగిపోవటం, మా మనశ్శాంతి, అభిప్రాయ భేదాలు అన్ని గృహాల్లో చిన్న చిన్నవి ఉన్నాయి కూడా తొలగి చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తుంది ఈ కార్యక్రమం. అంచేత తప్పనిసరిగా పిల్లలకి నేర్పవలసిందిగా నేను ఒక గురుస్వామిగా అందరినీ ప్రార్థిస్తున్నా. చిన్నతనం నుంచే వీటిని అలవాటు చేస్తే వాళ్ళు చాలా మానసిక, శారీరకంగా బలం పొంది ఎంతో శక్తివంతులు అవుతారు. దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి, గురువులకు విజ్ఞప్తి, ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని, పారాయణాన్ని పిల్లలకి చిన్నతనం నుంచే అలవాటు చేయవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది నన్ను ఈ సుధాకర్ గారు, మంచాల సుధాకర్ గారు, మన నెంబర్ 1 ఛానల్ అధినేత, సంవత్సరానికి 4 సార్లు వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ సంవత్సరానికి 4 సార్లు నా చేత హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటారు ఆయన. ఈ నెంబర్ 1 ఛానల్ కూడా నా భజనతోనే దసరా రోజు 2024 దసరా పర్వదినాన నా భజన కార్యక్రమంతోనే ప్రసారం చేయబడింది. ఇవాళ ఈ విజయవాడ స్టూడియో నుంచి ప్రసారం చేయబడింది. ఆ అవకాశం నాకు కల్పించిన సుధాకర్ నాయుడు దంపతులకు, మా అమ్మాయి కలెక్టర్ గారికి, మా మనవరాలు కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు ఇలా జరిగి నెంబర్ 1 ఛానల్ మరింత ఉన్నతిలోకి వచ్చి రావాలని నేను భగవంతుడిని, భగవాన్ శ్రీరాముడిని, భగవాన్ ఆంజనేయ స్వామిని, సమస్త దేవతలను కూడా నేను ప్రార్థిస్తున్నాను. సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మనతో రిటైర్డ్ పోలీస్ అధికారి తాటి కృష్ణారావు గారు మనతో ఉన్నారు. ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మార్నింగ్ నుంచి అయితే ఎంతో ఘనంగా మా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అయితే ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. మార్నింగ్ నుంచి పాల్గొన్నారు మీరు. సార్ మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడ నంబర్ 1 ఛానల్ ఆఫీసులో శ్రీరామనవమి సందర్భంగా నంబర్ 1 ఛానల్లో ఈరోజు హనుమాన్ చాలీసా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు జరిపించారు. గురువు గారు మల్లి గురుస్వామి గారు ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వర్తించాడండి. చాలా మంచి మంచి పాటలు పాడాడు. ఉదయం నుంచి కూడా మాకు చూసే వాళ్ళకి కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఈ కార్యక్రమం జరగడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు కూడా ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉన్నాం. మేము ఈ కార్యక్రమం జరిపినందుకు నంబర్ 1 ఛానల్ వారు, అలానే నంబర్ 1 ఛానల్ సిఎండి గారి అందరూ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. సార్, మార్నింగ్ నుంచి ఎంతో ఘనంగా అయితే ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించడానికి గల కారణం, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? శ్రీరామనవమి గురించి మీ మాటల్లో చెప్పండి. ముందుగా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సంస్థ ప్రారంభించి 2014 నుంచి, అంటే సుమారు 12వ సంవత్సరం ఇది. అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన స్టూడియో ప్రారంభించి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు కూడా ఇదే భజన బృందం అయిన మన మల్లిస్వామి గారు వారి బృందంతో వచ్చి అద్భుతంగా హనుమాన్ చాలీసా 108 సార్లు నిర్వహించారు. హనుమాన్ చాలీసా నిర్వహిస్తే ఏంటంటే అక్కడ అంతా కూడా సర్వశుభాలు జరుగుతాయని, ఎలాంటి దుష్ట ప్రభావాలు ఉండవని, అలాగే ముఖ్యంగా మన మీడియా అంటే మన అన్నిటి కూడా ఉన్నదన్నట్లుగానే మనం వేస్తుంటాం. మిగతా వాళ్ళ కాకుండా ఒక పార్టీకో లేదా ఒక వర్గానికో కాకుండా మన నెంబర్ 1 ఛానల్ ఉన్నదన్నట్లుగానే మనం ఎప్పుడు వేస్తుంటాం. దాంతో ఏమవుతుందంటే మనకు కొంతమంది ఎవరైతే కొన్ని దుష్ట శక్తులు ఉన్నారో వాళ్ళందరి దృష్టి మన మీద ఉంటుంది. అయిపోవడం కోసం ఈ యొక్క హనుమాన్ చాలీసా సంవత్సరానికి 3-4 సార్లు మనం చేపిస్తూనే ఉంటాం. మరి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా శ్రీరామనవమి రోజున మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా చక్కగా పారాయణ చేసి, అలాగే రకరకాల ఆధ్యాత్మిక పాటలతో అలరించారు మన బృందం అంతా కూడా. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నంబర్ 1 ఛానల్ తరపున చేస్తుంటాం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మీ నెంబర్ 1 న్యూస్. వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో మల్లిక, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.